హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రేయస్ కిచెన్. ఈ వీడియోలో మనం పూతరేకుల్ని కుండ లేకుండా పెనం మీద ఎలా తయారు చేసుకోవాలనేది చూడబోతున్నాము. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. బయట కొన్న వాటికంటే కూడా టేస్టీగా ఉంటాయి. మరి వీటిని తయారు చేయడానికి ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి దీన్ని నానబెట్టుకొని పక్కన పెట్టేసేయాలి. ఈ నానే లోపల మనం స్టఫింగ్ కోసమని డ్రై ఫ్రూట్స్ వాడతాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేటివి మనకి ఏవి నచ్చితే అవి తీసుకోవచ్చు. మనం ఇక్కడ కాజు బాదం తీసుకుంటున్నాను. అవి దంచి ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను. నేను మిక్సీలో కూడా ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోవచ్చు. విడివిడిగా పెట్టాల్సిన అవసరం లేదు. అన్నీ ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోండి కలిపేసి. అదేవిధంగా పంచదారలో యాలకులు వేసి పొడి చేసి పక్కన పెట్టుకుంటున్నాను. పంచదారకు బదులుగా బెల్లం కూడా వాడుకోవచ్చు. బెల్లంతో కూడా చూపిస్తాను. అలాగే నెయ్యి కూడా కరిగించి పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల మన బియ్యం కూడా నానిపోయాయి. ఆ నీళ్ళని తీసేసి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం నీళ్ళు వేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న దాన్ని ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులోకి మొత్తం ఒకసారిగా వేసేయకుండా సగానికి వేసుకోవాలి. ఈ సగంలో బాగా నీళ్ళు కలుపుకుంటూ పల్చగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది మనకి ఎంత పల్చగా ఉంటే మన పూతరేకులు అనేటివి అంత బాగా వస్తాయన్నమాట. ఒకవేళ ఇది గట్టి పడిపోతూ ఉంటే మనం వేసుకునేటప్పుడు ఆటోమేటిక్గా ఈ పిండి అనేది గట్టి పడిపోతూ ఉంటుంది. అంటే కొంచెం థిక్నెస్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. అట్లాంటప్పుడు కొంచెం నీళ్ళని కలుపుకుంటూ మళ్ళీ పల్చగా తయారు చేసుకొని వేసుకుంటూ ఉండాలి. అలాగే మనం దేని మీద అయితే పూతరేకులు వేయబోతున్నామో దానికి సరిపడంత క్లాత్ తీసుకోవాలి. ఆ క్లాత్ బాగా వైట్దై ఉండాలి, అలాగే కాటన్దై ఉండాలి. అదేవిధంగా మనకి ఇది 2 మడతలు వచ్చే విధంగా మనం క్లాత్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న దాన్ని నీళ్ళల్లో తడిపేసి మనం రెడీ చేసుకున్న పిండిలో దాన్ని పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా తడి చేసేసుకునేసి 2 వైపులా ఫోల్డ్ అనేది చేసి ఉంచుకోవాలన్నమాట. అయితే చాలా ఈజీ అయిపోతుంది. ఇలాగా మడత పెట్టేసుకొని 2 వైపులా కూడా పిండిలో ముంచి అలాగే ఈ పక్కన పెట్టేసి ఉంచుకోవాలన్నమాట. ఈ విధంగా దాని మీద ఉంచేసి పక్కన పెట్టుకొని పెనంని బాగా హీట్ అవనిచ్చి అది బాగా వేడయ్యాక ఈ విధంగా నూనెని అప్లై చేసుకోవాలి. అప్లై అయిన తర్వాత మనం ఈ విధంగా స్ప్రెడ్ చేయాలన్నమాట. జస్ట్ పైన మనం దానికి తాకించి తీసేయాలి. ఎక్కువసేపు మనం దాని మీద ఉంచకూడదు. జస్ట్ దాన్ని తాకించి తీసేయాలి. ఇల్లు ఉండేది కాకుండా ఉంటే ఇంకా ఈజీ అయిపోతుంది మన పని. ఒక అంచు నుండేది కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట. దీన్ని హై ఫ్లేమ్లో ఉంచితే ఈ విధంగా ఆటోమేటిక్గా పైకి అదే వచ్చేస్తుంది. ఈజీగా మనం చేతితో తీసేసుకోవచ్చు. ఒక్కసారి మనం దీన్ని తయారు చేసిన తర్వాత ఆ పెనం అంతా కూడా మంచి వాష్ చేసిన క్లాత్తో శుభ్రంగా తుడిచేసుకోవాలి. అక్కడ మళ్ళీ ఎటువంటి పార్టికల్స్ అనేది లేకుండా చూసుకోవాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఆయిల్ని ఒకసారి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ అదే విధంగా 2 వైపులా కూడా పిండితో ఆ క్లాత్ని తడిపి ఆ తర్వాత ఒకసారి మళ్ళీ పెనంకి తాకించినట్టు తీసేయాలి. 1-2 సార్లు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ పర్ఫెక్ట్ అయిపోతుంది. తర్వాత మన పిండి ఎంత పలుచగా ఉంటే మన పూతరేకులు కూడా అంత బాగా వస్తాయి అన్నమాట. మరి పెద్దవి అయితే మనకి రావండి, చిన్నవే తయారవుతాయి, కానీ టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుంది. ఈ విధంగా మనం 1 by 1 వేసేసుకోవడమే. ఇదివరకు చెప్పినట్టు పిండిగాన థిక్నెస్ ఎక్కువైపోతూ ఉంటే మనం కొంచెం నీళ్ళని కలుపుకొని దాన్ని మళ్ళీ పల్చగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న పూతరేకుల్ని ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు మనం ఫోల్డింగ్లోకి వెళ్ళిపోదాము. ఇలా నేను ఫోల్డ్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక పూతరేకుని తీసుకున్నాను. ఒక రేకు తీసుకొని దాని మీద జస్ట్ నీళ్ళని చేతికి తాకించి అలా చల్లుకోవాలి అంతే. మరి ఎక్కువ నీళ్ళని వేసేయకూడదు. తాకించడం జస్ట్ అలా వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల మన పూతరేకు అనేది విరిగిపోకుండా పర్ఫెక్ట్గా ఫోల్డ్ అవుతుంది, మడత అవుతుందన్నమాట. లేదంటే మడత పెట్టేటప్పుడు అది విరిగిపోతూ ఉంటుందన్నమాట. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి, ఒక వారం రోజులు స్టోర్ చేసుకోవాలంటే మాత్రం నీళ్ళని ఎక్కువ చల్లకుండా తడి బట్టతో అద్దుకొని అప్పుడు ఫోల్డ్ చేసుకున్నారంటే మనకి ఎక్కువ రోజులు స్టోర్ అవుతాయి అన్నమాట. ఇవైతే మనకి 2-3 రోజులు అంతే, ఎక్కువ రోజులు మనకి స్టోర్ అవుతాయి, కానీ టేస్ట్ మారిపోతుంది. సో మనం ఒక రేకు మీద కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము. మళ్ళీ మరో రేకు పెట్టి మళ్ళీ కొంచెం నీళ్ళని చివర్లు మళ్ళీ చేసి అంచులకి కొంచెం డ్రై ఫ్రూట్స్ అలా తాకి అలాగే పంచదార వేసుకుంటాం అన్నమాట. ఆ తర్వాత నెయ్యి కూడా చెప్పినట్టు నీళ్ళని మరీ వేసుకున్న తర్వాత అన్ని క్రిస్పీనెస్ అనేది పోతుంది. ఇవి మనం ఇలా చేసుకుంటే మాత్రం ఎంత ఎమ్మిగా ఉంటాయంటే క్రిస్పీగా ఉంటాయి, అలాగే చాలా టేస్టీగా ఉంటాయి. మనం అప్పటికప్పుడు అన్నీ ఫ్రెష్గా తయారు చేసి వేసుకుంటాం కాబట్టి మరింత టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా
నీళ్ళని అన్నీ వేసుకున్న తర్వాత ఇందులో స్టఫింగ్ అనేది మనకి ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. ఎక్కువ తక్కువ అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. మనం మనకి ఇంట్లో వాళ్ళకి ఎలా నచ్చుతుంది అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కదా, దాన్ని బట్టి మనం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత రెండు వైపులా ఫస్ట్ సైడ్స్ రెండు వైపులా కూడా ఒక్కసారి ఫోల్డ్ చేసిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ నేరుగా ఫోల్డ్ చేసుకుంటూ జస్ట్ దాన్ని అలా నీళ్ళతో అంటించేయాలి. ఎక్కువ నీళ్ళని వాడకండి, జస్ట్ కొంచెం లైట్గా, అంటే తాకించామన్నట్టు ఉండాలి. ఈ విధంగా మనకి పంచదారతో ఒక పూతరేకుని తయారు చేసేసుకున్నాము. తర్వాత ఇప్పుడు బెల్లంతో మనకి ఇంకో పూతరేకుని తయారు చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం తయారు చేసుకున్నటువన్నీ ఒక కప్పుకి మనకి దగ్గర అంటే ఒక కప్ అంటే నేను ఒక 60 గ్రాముల వరకు కూడా బియ్యం తీసుకున్నాను. దీనికి దగ్గర మనకి ఒక 10 నుంచి 12 వరకు తయారవుతాయి పూతరేకులు. ఇది సేమ్ ప్రాసెస్. ఒక రేకును పెట్టుకొని కొంచెం నీళ్ళని చల్లుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఆ తర్వాత మళ్ళీ మరో రేకును పెట్టుకొని అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాము. అలాగే బెల్లం పొడిగానుంటే ఓకే, ఒకవేళ బెల్లం పొడి లేకుండా మనకి పొడి కొట్టడానికి వీలు లేకుండా ఉంటే తురుముకునేది ఉంటుంది కదా మన ఇంట్లో, క్యారెట్ బీట్రూట్ అట్లాంటి తీసుకొని డైరెక్ట్గా పూతరేకు మీద ఆ రేకు మీద పెట్టి తురిమేసి అలాగే పైన కొంచెం యాలకుల పొడి వేసి నెయ్యి వేసేసుకొని ఒకసారి మళ్ళీ నీళ్ళని లైట్గా సైడ్స్ చల్లుకొని సైడ్స్ ఒకసారి ఫోల్డ్ చేసి తర్వాత డైరెక్ట్గా ఫోల్డ్ చేసేసేయండి. ఈ విధంగా మన పూతరేకులు అనేటివి చాలా టేస్టీగా తయారైపోతాయి. కానీ ఇవి మనకి కుండ మీద తయారు చేస్తే నున్నగా ఎలా అయితే వస్తాయో అలా అయితే కనిపించవండి. ఇవి మనకు కొంచెం బబుల్స్ వచ్చినట్టు కనబడతాయి, అయినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో అనేది కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అలాగే షేర్ చేయడం, లైక్ చేయడం కూడా మర్చిపోకండి. నమస్తే అండి.